హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ తెలుగు అమ్మాయి. మనం అందరూ ఎలా ఉన్నారు? మనం డైలీ రొటీన్లో టమాటో పప్పు చేస్తూనే ఉంటాం కదా. రొటీన్గా కాకుండా ఒక్కసారి నేను చెప్పే ఈ విధానంలో టమాటో పప్పును ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నిజంగా అండి, మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. టమాటో పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మెతుకు కూడా వదల్చకుండా చక్కగా తినేస్తారండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మనం టమాటో పప్పు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా కందిపప్పును తీసుకుని అవి ఒక 10 నిమిషాలైనా నానపెట్టుకోవాలండి. నానపెట్టుకొని అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మనం కుక్కర్లో విజిల్స్ వచ్చేలాగా పప్పును మెత్తగా పప్పు మనం కుక్కర్లో ఉడికించుకోవడం కన్నా విడిగా ఉడికించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పప్పు అయితే మనకి ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఆ పప్పులోకి టమోటా ముక్కలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా వేసుకొని పప్పుని ఇంకా 2 నిమిషాలు టమాటాలు, పచ్చిమిరకాయలు అవన్నీ మగ్గేలాగా మగ్గించుకోవాలి. చూసారా, ఇవన్నీ పూర్తిగా చక్కగా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం కారం వేసుకొని అలాగే పప్పును కూడా మెత్తగా మనం ఉడికించుకోవాలి. ఇదిగో చూసారా, పప్పు అంతా మనకి ఇలాగా మనం వేసిన టమాటో ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అలాగే అన్నీ మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్లు మనకి కసూరి మేతి ఉంటుంది కదా, అది చక్కగా మెదిపేసి వేసి కొంచెం అంతా మనం నిమ్మకాయ సైజు అంతలో కొంచెం తక్కువ చింతపండు కూడా వేసుకొని ఉప్పు వేసి చక్కగా ఒక పొంగు వచ్చేలాగా ఉడకపెట్టుకోండి. ఉడకపెట్టుకున్న తర్వాత మనం పప్పు ఇట్లా వెనుపుకుంటాం కదా, అలాగా చక్కగా ఇలాగా పప్పునంతా ఒకసారి ఇలాగా మెదిపేసుకోండి. పప్పు అంతా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం పోపును రెడీ చేసుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి నెయ్యి లేదా నూనెతో తాలింపు పెట్టుకోవచ్చండి. మనకైతే నెయ్యితో అయితే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే పప్పుని ఎప్పుడైనా సరే, పప్పు అయినా సాంబార్ అయినా నెయ్యితోనే తాలింపు పెడతాను. ఇప్పుడు నెయ్యి మరిగిన తర్వాత అందులో తాలింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లిపాయలు, అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ అలా వేసుకుని తాలింపు పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం తాలింపు వేసిన తర్వాత పప్పు అయినా సాంబార్ అయినా ఏదైనా సరే మనం తాలింపు వేసిన తర్వాత మూత వెమ్మట్లోనే పెట్టుకున్నామంటే మనం వేసిన తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకి, సాంబార్కి ఈజీగా పడుతుందండి. పప్పుకి చక్కగా కమ్మగా నెయ్యితో తాలింపు వేసుకొని లాస్ట్లో ఇలాగ ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మీరైతే ఎప్పుడులా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ టమాటో పప్పుకి వడియాలు, అలాగే చల్లమిరపకాయలు, కొంచెం కొత్త ఆవకాయ పెట్టుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే ఉంటుంది అండి. ఈ పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? మరి నచ్చితే ఈసారి టమాటో పప్పుని మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.